హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బేకరీ స్టైల్లో అంటే ఓవెన్ ఉండాలి, బీటర్ ఉండాలి అనుకుంటారు. అవేమీ లేకుండానే సేమ్ అదే టేస్ట్ వచ్చేలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క బేసిక్ కేక్ చేయడం వస్తే చాలు, ఏ అకేషన్ అయినా కూడా మీరు కేక్ ప్రిపేర్ చేసేవచ్చు. చాలా బాగా వస్తుంది. ఈ కేక్ అయితే చాలా స్పాంజీగా, చాలా టేస్టీగా వచ్చింది. కొన్ని చిన్న చిన్న చేంజెస్తో ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఇంతే స్పాంజీగా చాలా బాగా వస్తుంది. సో ఈ కేక్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయిని తీసుకోండి. దానిలో ఒక హాఫ్ కప్ వరకు సాల్ట్ యాడ్ చేసి పైన ప్లేట్ని పెట్టి కవర్ చేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ మౌల్డ్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల కేక్ డీమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ తీసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్ వరకు మైదా, పావు కప్ వరకు మిల్క్ పౌడర్, చిటికెడు ఉప్పు వేసి ఒకసారి జల్లించి తీసుకోండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల బ్యాటర్ కలిపేటప్పుడు లంప్స్ ఏమీ లేకుండా త్వరగా కలిసిపోతుంది. మైదాలో కూడా డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా జల్లించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని 3 ఎగ్స్ బీట్ చేసి వేసుకోండి. 1 కప్ మైదాకి 3 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో హాఫ్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పాలను యాడ్ చేయకుండా పక్కకు తీసుకోండి, లాస్ట్లో వేసుకోవచ్చు. ఎగ్స్ వేసాం కాబట్టి కేక్లో పాలు ఎక్కువగా పట్టవు, సో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ వేయడం వల్ల కేక్ మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే వెనీలా ఎసెన్స్తో పాటు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి. దీనివల్ల కేక్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సేమ్ మీరు వెనీలా ఎసెన్స్ తీసుకునే దగ్గరే పైనాపిల్ ఎసెన్స్ కూడా ఈజీగా దొరుకుతుంది మీకు. బేకరీస్లో ఇలా పైనాపిల్ ఎసెన్స్ కూడా వేస్తారు. మంచి స్మెల్ కానీ టేస్ట్ కానీ కావాలి అంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒక 2 నిమిషాల పాటు, అంటే ఈ ఎగ్స్, షుగరు ఇదంతా కూడా బాగా కలిసేలా ఫోమీగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేశాక ఇప్పుడు ఇవి రెండు కూడా పక్కన పెట్టి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఒక 100 గ్రామ్స్ వరకు బటర్ తీసుకోవాలి. ముందుగానే ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టేస్తే త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బటర్ని విస్కర్తో లైట్ కలర్లో అయ్యి కొంచెం క్రీమీగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎల్లోగా ఉంది కదా, ఇలా ఒక 2-3 నిమిషాలు బీట్ చేసేసరికి ఇలా కొంచెం కలర్ లైట్గా అవుతుంది. ఇలా చేయడం వల్ల కేక్ మనకి ఫ్లఫీగా, స్పాంజీగా వస్తుంది. ఇలా బటర్ వేసి చేసిన కేక్స్కి మనం క్రీమ్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తుంది. మీ దగ్గర బటర్ లేకపోతే ఎగ్స్ మిక్సీ వేసేటప్పుడే ఒక పావు కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకొని బ్లెండ్ చేసుకోండి, సరిపోతుంది. ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే మస్టర్డ్ ఆయిల్ కానీ, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ అలాంటివి వేసుకుంటే కేక్ బేక్ అయిన తర్వాత ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. సో నార్మల్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం క్రీమీగా ఉంటే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో జల్లించి పెట్టుకున్న మైదా కూడా వేసి లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసాక ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వీటిపైనే ఇలా ఇందాక మిగిలిన పాలను వేసుకోవాలి. అప్పుడు ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు కూడా ఇలా యాక్టివేట్ అయ్యి నురగలా వస్తుంది. బటర్ వేసి చేసేటప్పుడు కేక్ బ్యాటర్ మనకు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గానే ఉండాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లాస్ట్లో మీకు కావాలి అంటే దీనిలో డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా బ్యాటర్ రెడీ చేశాక వెంటనే గ్రీస్ చేసిన కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. ఇలా పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్యాటర్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే అవి పోయి కేక్ పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇప్పుడు వెంటనే ప్రీహీట్ చేసిన కడాయిలో ఈ కేక్ మౌల్డ్ని ప్లేస్ చేసుకొని ఒక 40 to 45 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఇలా టూత్పిక్తో కానీ, నైఫ్తో కానీ చెక్ చేస్తే టూత్పిక్ క్లీన్గా వచ్చినట్టయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే కేక్ మౌల్డ్ని పక్కకు తీసుకోవాలి. ఇలానే వదిలేస్తే కేక్ పైన లేయర్ అనేది హార్డ్గా అయిపోతుంది. సో ఇలా పైన కాటన్ క్లాత్ ఏదైనా వేసి ఉంచండి. అప్పుడు పైన లేయర్ అనేది డ్రైగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది.
కేక్ పూర్తిగా చల్లగా అయిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. నైఫ్తో సైడ్స్ కొంచెం లూజ్ చేసి రివర్స్ చేస్తే కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ ఏమీ లేకుండా కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. బటర్ పేపర్ లేకుండా కూడా కేక్ ఎక్కడ విరగకుండా చాలా బాగా వచ్చింది. ఇలా కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కేక్ మనకి చాలా సాఫ్ట్ గా స్పాంజీగా వచ్చింది. మీరు ఇలా ఈ బేసిక్ స్పాంజ్ కేక్ చేసి షుగర్ సిరప్ వేసి క్రీమ్ అప్లై చేశారంటే సేమ్ బేకరీ నుండి తెచ్చిన కేక్ టేస్టే వస్తుంది. ఇలా సింపుల్గా స్పాంజ్ కేక్ చేశారు అంటే టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా తప్పకుండా ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా స్పాంజీగా సాఫ్ట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.